చూడండి స్టూడెంట్స్, క్వశ్చన్ ఏమి అడిగారు? ఫైండ్ ద పర్టికులర్ ఇంటిగ్రేట్ d² + 2 × y = cos hx. సో ఇక్కడ ఫస్ట్ పర్టికులర్ ఇంటిగ్రేట్ కనుక్కోమన్నారు. సో గివెన్ d² + 2 × y = cos hx. ఇక్కడ నేను cos hx ఫార్ములా యూజ్ చేస్తానండి. సో దీని నుంచి f ఆఫ్ d ఏమవుతుంది? d² + 2 అవుతుంది. సో నెక్స్ట్ యాక్సిలరీ ఈక్వేషన్ అవసరం లేదు, పర్టికులర్ ఇంటిగ్రల్ డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేద్దాం. సో పర్టికులర్ ఇంటిగ్రల్, సో క్యూఎక్స్ ఫంక్షన్ ఏంటండి? క్యూఎక్స్ ఫంక్షన్ అంటే ఈక్వల్ పక్కననే ఎక్స్ ఫంక్షన్ అనమాట. సో కాస్ హెచ్ఎక్స్ ఈజ్ డివైడెడ్ బై ఎఫ్ ఆఫ్ డి. సో నేను కాస్ హెచ్ఎక్స్కి ఫార్ములాని రాస్తున్నానండి. వీ నో దట్ ఆల్రెడీ మనకి తెలుసు దీని మీద. కాస్ హెచ్ఎక్స్ ఆల్రెడీ మనం ప్రీవియస్ నేర్చుకొని ఉంటాము. e⁻x + e⁻−x ఈజ్ డివైడెడ్ బై 2 అండి. సో దీన్ని నేను దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. పర్టికులర్ ఇంటిగ్రల్లో e⁻x + e⁻−x ఈజ్ డివైడెడ్ బై 2 ఈజ్ డివైడెడ్ బై ఎఫ్ ఆఫ్ డి అంటే ఎంతండి? d² ఈజ్ +2. ఓకేనా? సో 1/2ని బయటికి రాసేస్తున్నాను. సో 1/2. సో e⁻xకి e⁻−xకి డిఫరెంట్గా అంటే విడివిడిగా రాసేస్తున్నాను డినామినేటర్ అనేది. సో e⁻x/d²/2 e⁻−x/d²/2 అండి. సో ఇలా e⁻x ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? x యొక్క కోషెంట్ని dలో సబ్స్టిట్యూట్ చేస్తాం. సో పుట్ d = 1. ఫస్ట్ e⁻x ఉంది కదండి, ఎక్స్ కోషెంట్ 1 కాబట్టి d⁻1 పెడితే f ఆఫ్ 1 ప్లేస్లో పెడితే d² అంటే 1² అంటే 1 + 2 = 3. సో అదేవిధంగా సో నెక్స్ట్ దానికి e⁻−x ఉంది. సో x యొక్క కోషెంట్ -1 కాబట్టి f ఆఫ్ -1 ఫైండ్ అవుట్ చేస్తున్నాను. సో ఇక్కడ -1² + 2 ఎంత అవుతుందండి? 3. 1² + 2 3. సో ఇప్పుడు పర్టికులర్ ఇంటిగ్రల్లో నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. 1/2 e⁻x/3 + e⁻x/3. సో రెండిట్లో 3/3 కామన్గా ఉంది కాబట్టి /3 బయటికి రాసేస్తే e⁻x + e⁻−x ఆల్రెడీ 2 ఉంది. 2 × 3 6. దిస్ ఈజ్ ద పర్టికులర్ ఇంటిగ్రల్. సో స్క్రీన్ షాట్ తీసుకోండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.